అబద్ధానికి భవిష్యత్తు లేదు. అది నేడు సంతోషాన్ని ఇవ్వచ్చు కానీ రేపెప్పుడు దుఃఖమే మిగులుస్తుంది. ఇంట్లోకి పాము వస్తే కర్రలతో కొట్టి చంపేస్తారు. అదే పాము శివలింగంపై కూర్చుంటే దండం పెట్టి పాలు పోస్తారు. నువ్వున్న స్థానాన్ని బట్టే నీకు విలువ. స్థానం కోల్పోయావా అంతే సంగతులు. ఆనందకరమైన జీవితానికి 6 సూత్రాలు. నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం. సమయం అన్నిటినీ మాన్పుతుంది. సమయానికి సమయం ఇవ్వండి. నువ్వు తప్ప నీ ఆనందానికి ఇంకెవరూ కారణం కాదు. మీ జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకోకండి. వాళ్ళ జీవిత ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉందో మీకు తెలియదు కదా. మరీ ఎక్కువగా ఆలోచించకండి. సమాధానాలన్నీ తెలిసి ఉండవలసిన అవసరం లేదు. ప్రపంచంలోని కష్టాలన్నీ మీవి కావు. కాబట్టి హాయిగా నవ్వండి. జీవితంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం ఎంత ముఖ్యమో కొన్ని విషయాలు మర్చిపోవడం కూడా అంతే ముఖ్యం. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుందని కాకుండా నాకు జీవితం ఏదో నేర్పాలని చూస్తుంది అని ఆలోచించి చూడు. గెలుపు ఓటములను నిర్ణయించటంలో ప్రధాన పాత్ర సామర్థ్యానికి కాదు, మీ స్వభావానిది. జీవితంలో సంతోషంగా ఉండటానికి ఒకే ఒక్క మంత్రం ఉంది. ఆశలు కేవలం మీపై పెట్టుకోవాలి, ఇతరులపై కాదు. భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించే వారికి భయం ఉంటుంది. గతం గురించి ఎక్కువ ఆలోచించే వారికి బాధ ఉంటుంది. వర్తమానంలో జీవించే వారికి ఆనందం ఉంటుంది. గెలుపెప్పుడు ఒకే దగ్గర ఆగిపోదు. ఓటమెప్పుడు నీతోనే ఉండిపోదు. అనుకున్నది సాధించే వరకు ప్రయత్న లోపం లేకుండా శ్రమించు. గెలుపొందాకే విశ్రమించు. సమయాన్ని కోల్పోయిన వారు జీవితం పొడవునా పశ్చాత్తాపపడతారు. ఎందుకంటే పోయిన సమయం తిరిగి రాదు. మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, మంచి పని చెయ్యి. ఎందుకంటే నువ్వేం చేస్తావో అదే తిరిగి నీ దగ్గరికి మంచిగా వస్తుంది. కష్టపడటం మెట్లు లాంటిది, అదృష్టం లిఫ్ట్ లాంటిది. కొన్నిసార్లు లిఫ్ట్ విఫలం కావచ్చు, కానీ మెట్లు ఎప్పుడు మిమ్మల్ని పైకి తీసుకెళ్తాయి. అన్ని మెట్లు ఒకే అడుగులో ఎక్కాలనుకోవటం కన్నా ఒక్కో మెట్టు ఎక్కాలనుకోవటం ఉత్తమం. సాధించాలి అనే సంకల్పం నీ మదిలో కలగకపోతే ఎప్పటికీ నువ్వు చేతగాని వారిలాగానే ఉండిపోతావు. స్నేహితుడిని మించిన బలం లేదు, సంతృప్తి మించిన సంపద లేదు. అతిగా ఆలోచిస్తే జరిగేది ఇదే. మీ ఆలోచనలే మిమ్మల్ని గాయపరుస్తాయి. ఏం జరిగినా ఆలోచిస్తూ ఆగిపోకండి. ఏది జరిగినా అది మీ మంచికే జరుగుతుంది. చెడుగా ఆలోచిస్తే అంతా చెడే జరుగుతుంది. మంచిగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది. ఏది జరిగినా అది నీ ఆలోచనల మూలమే. యద్భావం తద్భవతి. సంతోషంగా ఉండటానికి 2 మార్గాలు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలి. చెడు ఆలోచనలను విడిచిపెట్టాలి. మంచి ఆలోచనలతో మనసు నింపుకున్నవారు ఎప్పటికీ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. మాట అనే ముందు ఆలోచించాలి. మనసు నొప్పించకుండా ప్రవర్తించాలి. మంచి చేయడానికి ప్రయత్నించాలి. మంచి చేసిన వారిని అభినందించాలి. శత్రువు కంటే మీ మనసులో వచ్చే ఆలోచనలే మీకు ఎక్కువ నష్టాన్ని చేస్తాయి. నువ్వు చేసే పని ఇష్టమైతే సాధ్యమైనంత ఎక్కువగా కష్టపడండి. నేటి కష్టం రేపటి ఆనందానికి పునాది. చాటుగా మాటుగా మాట్లాడే మాటలే స్వీటుగా అనిపిస్తాయి ఈ ప్రపంచానికి. కానీ ఎదురుగా సూటిగా మాట్లాడే మాటలు చేదుగా వినిపిస్తాయి. వివేకవంతులు ఎంత సాధించినా ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మూర్ఖులు మాత్రమే పొగడ్తల కోసం నిరీక్షిస్తుంటారు. పనిచేసేవారు చిన్న చిన్న తప్పులు చేస్తారు. పని లేనివారు తప్పుల్ని వెతకటమే పనిగా పెట్టుకుంటారు. మాట జారితే మనసు క్షమించవచ్చు, కానీ నమ్మకం కోల్పోతే నీడ కూడా శత్రువై బాధిస్తుంది. మీకు విలువ లేని చోట ఎంత సులువైన పని అయినా భారంగా ఉంటుంది. మీకు విలువ ఇచ్చే చోట మనిషికి శక్తికి మించిన పని అయినా ఇష్టంగానే ఉంటుంది. మనిషి బలం నమ్మకమే, బలహీనత నమ్మకమే. అందుకే మిమ్మల్ని నమ్మిన వాళ్ళ ఆశను ఎప్పటికీ వమ్ము చేయకూడదు. నువ్వు ఎలాంటి వారివో నీ పరిచయాలు చెబుతాయి. నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నిన్ను వదులుకోలేని పరిచయాలు చెబుతాయి. మిమ్మల్ని మీరు నమ్మితే ఇతరులు కూడా మిమ్మల్ని నమ్ముతారు. అర్థం కాకపోతే తెలుసుకోవటానికి ప్రయత్నించాలి, కానీ అపార్థం చేసుకోకూడదు.
ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటం మీ మొదటి ధర్మం. లక్ష్యంతో కృషి చేస్తే ప్రతి వ్యక్తికి ఈరోజు కాకపోయినా రేపైనా మంచి అవకాశం దొరుకుతుంది. అహంకారం ప్రతి ఒక్కరి నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది, చివరికి భగవంతుడి నుంచి కూడా. కాలం గడిచిపోతూనే ఉంటుంది, మనిషి కూడా ఎప్పుడు మారుతూనే ఉంటాడు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, సమయమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఎప్పుడైనా ఒంటరిగా కూర్చోండి, జీవితం మరియు తప్పులు రెండూ అర్థమవుతాయి. లోకంలో అన్నిటికంటే తేలికైన పని సలహాలు ఇవ్వటం. ఒక్కటి అడిగితే 1000 చెప్తారు. అన్నిటికంటే కష్టమైన పని సహాయం చేయటం. 1000 మందిని అడిగితే ఒక్కరు చేస్తారు. జనాలు మునుగుతారు, దానికి సముద్రాన్ని దోషం చేస్తారు. గమ్యం చేరుకోలేకపోతే దురదృష్టమని అంటారు. తాము జాగ్రత్తగా నడవకుండా రాళ్ళను దోషం చేస్తారు. ఇదే నేటి సమాజం తీరు. తప్పు చేస్తే క్షమించేంత మంచివాళ్ళగా ఉండండి, కానీ మోసం చేస్తే తిరిగి నమ్మేంత మూర్ఖులుగా ఉండకండి. నిజాన్ని కోరుకునేవారు మాత్రమే నిర్భయంగా ఉంటారు. అబద్ధం చెప్పేవారు ఎప్పుడూ భయంతో బాధపడతారు. డబ్బు ఎక్కడికైతే మిమ్మల్ని తీసుకెళ్లలేదో అక్కడకు మంచి స్నేహితులు మరియు సంస్కారం మిమ్మల్ని తీసుకెళ్లగలదు. తమ స్వశక్తిపై నమ్మకం ఉన్నవారు ఒంటరిగా నిలబడి పోరాడగలరు. మిగిలిన వారు గుంపును అనుసరిస్తారు. సరైన సమయంలో చెప్పలేని నిజం అబద్ధం కన్నా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. బంధాలను కలుపుకోవటంలో కాదు, వాటిని నిలుపుకోవటంలోనే ఉంటుంది మీ గొప్పతనం. నిన్నటి బరువును నేడు మోయినప్పుడే రేపటిని సంతోషంగా ప్రారంభించగలరు. విషం పనిచేసినంత వేగంగా ఔషధం పనిచేయదు. అలాగే అబద్ధాన్ని నమ్మినంత సులువుగా నిజాన్ని నమ్మలేరు. జీవితంలో ఒక బంధానికి మీరు దగ్గరగా ఉన్నారా లేదా దూరంగా ఉన్నారా అనేది కాదు, అసలు వారి మనసులో మీరు ఉన్నారా లేదా అనేదే ముఖ్యం. మీకున్న దానితో మీరు సంతోషంగా ఆస్వాదించాలనుకుంటే ఇతరులకు ఎంతుందో ఆలోచించటం మానేయాలి. అన్ని గమ్యస్థానాలకు దారులుండవు, కొన్ని మార్గాలను మీరే తయారు చేసుకోవాలి. ఆనందం అంటే ఎక్కడ ఉండదు, మీలో మీ చుట్టూనే ఉంటుంది. మీరు మనసు పెట్టి చూడాలి, అంతే. ఏ బంధమైనా పోగొట్టుకోవటానికి 1 నిమిషం చాలు, కానీ మళ్ళీ సంపాదించుకోవటానికి జీవితకాలం సరిపోదు. ప్రతిరోజు మంచిది కాదు, కానీ ప్రతిరోజు మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది. ధనవంతులు సముద్రం లాంటివారు, ఒక్కరి దాహం కూడా తీర్చలేరు. గుణవంతులు బావి లాంటివారు, ఊర్లో అందరి దాహం తీరుస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. సత్యం తెలిసిన వ్యక్తి మౌనంగా ఉన్నప్పుడే అసత్యం గెలుపు నిశ్చయమవుతుంది. అహంకారం కూడా అవసరమే, కానీ అది హక్కు, స్వభావం మరియు గౌరవాన్ని సంపాదించినప్పుడు మాత్రమే. జీవితానికి ఆకారం ఇచ్చి మీకు సంస్కారాలు ఇవ్వటంలో తల్లిదండ్రుల కంటే గొప్పవారు ఎవరూ లేరు. వారిని గౌరవించండి. ఆశ ఎంత చిన్నదైనా నిరాశ కంటే పెద్దది. నిజంగా చేయాలనుకునేవాళ్ళు దారులు కనుక్కుంటారు, చేయకూడదు అనుకునేవాళ్ళు సాకులు వెతుకుతారు. ప్రవర్తన అద్దం లాంటిది, అందులో అహంకారము సద్గుణాలు ప్రతిబింబిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.